ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు స్వయంగా ప్రచారాలు చేస్తున్నారు, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ, మరొకసారి ఎంపీగా బరిలో దిగినటువంటి బండి సంజయ్ కుమార్ పైన తప్పుడు ఆరోపణలు చేసి మార్ఫింగ్ చేశారని చెప్పి బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన స్పందించినటువంటి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏంటి అసలు వీరు ఏం ఆరోపణలు చేస్తున్నారు, వారు ఏం మార్ఫింగ్ చేశారు? మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత సంగప్ప ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఏంటి ఆరోపణలు ప్రత్యారోపణలు తిట్టుకోవడం అనేది సహజంగానే జరుగుతుంది. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకేసి మార్ఫింగ్ దానికి పోయినట్టున్నది వ్యవస్థ. అన్న, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. విమర్శలు చేయని, ఆరోపణలు కూడా చేయని, కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు 3.5 లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఉనికి కోసం ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చేయకూడనటువంటి అసంబద్ధమైనటువంటివి ఇల్లీగల్గా వాళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారు వాళ్ళ సొంత సోషల్ మీడియాలో, సొంత వెబ్సైట్లో ఏం పెడతారు? రిజర్వేషన్లు రద్దు చేస్తాం, బీజేపీ ఇంటర్నల్ మీటింగ్లో బండి అని పెడతారా? ఎంత దారుణం, ఎంత దుష్ప్రచారం ఇది! బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంత సాహసం ఎవరైనా చేస్తారా? నాకు తెలిసి వెల్చాల రాజేందర్ రావు కూడా బుర్ర లేదని లెక్క. ఏ ఇంటర్నల్ మీటింగ్ కానీ బయట మీటింగ్ కానీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉండడం కాదు, కొత్త రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ ఇది. అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ, మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించిన పార్టీ. అట్లాంటిది రిజర్వేషన్ రద్దు చేస్తాం మేమెందుకంటాం? అందుకే దీనికి వెల్చాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి దుష్ప్రచారాన్ని, సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం పైన మా పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులైన కొట్టె మురళి గారు ఎలక్షన్ కమిషనర్కి, ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. స్పందించినటువంటి ఎన్నికల అధికారులు పోలీసుల ద్వారా టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు. నేను డిమాండ్ చేస్తున్నా, మాట్లాడినటువంటి అంశాలని మాట్లాడినట్టు, చెప్పినట్టు విషయాన్ని చెప్పినట్లు ఏదైతే సోషల్ మీడియాలో పెట్టినారో, పెట్టి దుష్ప్రచారం చేసినారో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉంది, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారి అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయాలా, రద్దు చేయాలా? ఎందుకంటే ఇంత దారుణాన్ని కొడగడతారా? ఇంత దుర్మార్గమా? నీకేం తెలుసు లోపల మాట్లాడింది? ఎవరిదో ఒక ఆడియో తీసుకొచ్చి ఫేక్ ఆడియోని, ఫేక్ వీడియోని పెట్టేసి ఇట్లా దుష్ప్రచారం చేస్తారా? 100% ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఇప్పుడు ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజల్ని వంచడం అంటే ఒక పెద్ద నేరం. ఇది 100% ఇది సైబర్ నేరం కిందకి వస్తుంది. ఈ సైబర్ నేరాన్ని తీసుకొని ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. వెంటనే వెల్చాల రాజేందర్ రావు గారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తం మీద అనని మాటలు అన్నట్టు ఫేక్ వీడియోస్, ఆడియోస్ లీక్ చేసినట్టుగా సృష్టించి వెల్చాల రాజేందర్ రావు నేతృత్వంలో వీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిలో స్పందించినటువంటి ఎన్నికల సంఘం అధికారులకి, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్ 171F 505/1 అలాగే ఐటీ యాక్ట్ 66(c) ప్రకారం పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. తదుపరి విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీలో సైతం వీరు పేర్కొనడం జరిగింది. ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తాం, మా మెజార్టీ అధికంగా వస్తుంది, విజయం తథ్యమని తెలిసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించరాంది అని చెప్పేసి మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియోలు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.